Hi students, hearty welcome to Ramu's Spoken English through Telugu Bubblegum Method Part 38. My dear friends, ముందుగా తెలుగు వాక్యాలను చక్కగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఆమె మర్చిపోయినది, ఆమె నిన్న మర్చిపోయినది, ఆమె నిన్న ఒక పనిని మర్చిపోయినది, ఆమె నిన్న నేను చెప్పిన ఒక పనిని మర్చిపోయినది, ఆమె నిన్న నేను చెప్పిన ఒక పనిని చెయ్యకుండా మర్చిపోయినది, ఆమె నిన్న నేను చెప్పిన ఒక ముఖ్యమైన పనిని చెయ్యకుండా మర్చిపోయినది. సో విద్యార్థులు జాగ్రత్తగా గమనించండి. ఈ వాక్యాలను, తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. ఆమె మర్చిపోయినది, మర్చిపోవటం అంటే ఫర్గెటింగ్ అండి. మర్చిపోయింది కాబట్టి పాస్ట్ టెన్స్ కాబట్టి షీ ఫర్గాట్. ఆమె మర్చిపోయినది. ఆమె నిన్న మర్చిపోయినది, టైం అండి, నిన్న మర్చిపోయింది. షీ ఫర్గాట్ ఎస్టర్డే అని చెప్పండి. ఆమె నిన్న ఒక పనిని మర్చిపోయినది. ఏం మర్చిపోయినది? ఒక పనిని మర్చిపోయినది. షీ ఫర్గాట్ ఏ వర్క్ ఎస్టర్డే. షీ ఫర్గాట్ ఏ వర్క్ ఎస్టర్డే. ఆమె నిన్న నేను చెప్పిన ఒక పనిని, ఎవరు చెప్పింది? నేను చెప్పిన ఒక పనిని మర్చిపోయింది. షీ ఫర్గాట్ ది వర్క్ విచ్ ఐ టోల్డ్ ఎస్టర్డే. నేను ఏదైతే ఒక పని చెప్పానో ఆ పనిని ఆమె మర్చిపోయింది అని అర్థం. ఆమె నిన్న నేను చెప్పిన ఒక పనిని మర్చిపోయింది. షీ ఫర్గాట్ ది వర్క్ విచ్ ఐ టోల్డ్ ఎస్టర్డే. ఆమె నిన్న నేను చెప్పిన ఒక పనిని చెయ్యకుండా మర్చిపోయినది. షీ ఫర్గాట్ ది వర్క్ విచ్ ఐ టోల్డ్ ఎస్టర్డే వితౌట్ డూయింగ్ ఇట్. ఆమె నిన్న నేను చెప్పిన ఒక పనిని చెయ్యకుండా మర్చిపోయినది. షీ ఫర్గాట్ ది వర్క్ విచ్ ఐ టోల్డ్ ఎస్టర్డే వితౌట్ డూయింగ్ ఇట్. నేను చెప్పిన ఒక పనిని చెయ్యకుండా అంటే వితౌట్ డూయింగ్ ఇట్. ఆమె నిన్న నేను చెప్పిన ఒక పనిని చెయ్యకుండా మర్చిపోయినది. షీ ఫర్గాట్ ది వర్క్ విచ్ ఐ టోల్డ్ ఎస్టర్డే వితౌట్ డూయింగ్ ఇట్. ఆమె నిన్న నేను చెప్పిన ఒక ముఖ్యమైన పనిని చేయకుండా మర్చిపోయినది. ఆమె నిన్న నేను చెప్పిన ఒక ముఖ్యమైన పనిని చెయ్యకుండా మర్చిపోయినది. షీ ఫర్గాట్ అన్ ఇంపార్టెంట్ వర్క్ విచ్ ఐ టోల్డ్ ఎస్టర్డే వితౌట్ డూయింగ్ ఇట్. విచ్ ఐ టోల్డ్ ఎస్టర్డే అంటే నిన్న నేను ఏదైతే ఒక పని చెప్పానో ఆ పనిని చేయకుండా మర్చిపోయింది. షీ ఫర్గాట్ అన్ ఇంపార్టెంట్ వర్క్ విచ్ ఐ టోల్డ్ ఎస్టర్డే వితౌట్ డూయింగ్ ఇట్ అంటే ఆ పని చెయ్యకుండా, వితౌట్ డూయింగ్ ఇట్. షీ ఫర్గాట్ అన్ ఇంపార్టెంట్ వర్క్ విచ్ ఐ టోల్డ్ ఎస్టర్డే వితౌట్ డూయింగ్ ఇట్. నేను నిన్న చెప్పిన ఆ ఒక ముఖ్యమైనటువంటి పని ఏదైతే ఉందో దాన్ని చేయకుండా మర్చిపోయింది అని చెప్పడానికి ఇలాంటి వాక్యాలను మనం ఉపయోగించుకోవచ్చు. మరొకసారి చూడండి. ఆమె మర్చిపోయినది, షీ ఫర్గాట్. ఆమె నిన్న మర్చిపోయినది, షీ ఫర్గాట్ ఎస్టర్డే. ఆమె నిన్న ఒక పనిని మర్చిపోయినది, షీ ఫర్గాట్ ఎ వర్క్ ఎస్టర్డే. ఆమె నిన్న నేను చెప్పిన ఒక పనిని మర్చిపోయినది, షీ ఫర్గాట్ ది వర్క్ విచ్ ఐ టోల్డ్ ఎస్టర్డే. ఆమె నిన్న నేను చెప్పిన ఒక పనిని చేయకుండా మర్చిపోయినది, షీ ఫర్గాట్ ది వర్క్ విచ్ ఐ టోల్డ్ ఎస్టర్డే వితౌట్ డూయింగ్ ఇట్. ఆమె నిన్న నేను చెప్పిన ఒక ముఖ్యమైన పనిని చేయకుండా మర్చిపోయినది. She forgot an important work which I told yesterday without doing it. So, my dear friends, చూశారు కదా? ఇలాంటి వాక్యాలను మీరు కూడా సొంతంగా మీకు తెలిసిన, నచ్చిన ముఖ్యమైన పదాలను మధ్య మధ్యలో జోడిస్తూ ఎలాంటి చిన్న వాక్యాలనైనా పెద్ద పెద్ద వాక్యాలుగా మాట్లాడుకోవచ్చు ఈ బబుల్ గమ్ మెథడ్ ను ఉపయోగిస్తూ. Thank you very much for watching this video. Please practice. Bye.